నమస్కారం, నా పేరు శివ. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? వాళ్ళ వీడియోలో ఈ మధ్య మనకి ఈపీఎఫ్ ఖాతాలో ఎదురవుతున్న ఒక పెద్ద సమస్యలు, ఓకేనా, కొన్ని పెద్ద సమస్యల గురించి మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో వాటిని మనం ఎట్లా షార్ట్అవుట్ చేసుకోవాలనే విషయాలు కూడా మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నాను అనమాట, ఓకేనా. అయితే వీడియోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరింత తెలుసుకోవడం కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, అంటే ఆప్ చేసి మంచిగా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి. అండ్ అంతేకాకుండా లైక్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్ళే ముందు ఈపీఎఫ్ సంబంధించినటువంటి క్వైరీ సర్వీస్ కావాలంటే పెయిడ్ సర్వీస్ ఉంది, నన్నైతే కనెక్ట్ అవ్వచ్చు. నా వాట్సాప్ నెంబరు ఈ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసిన వాట్సాప్ ద్వారా మాత్రమే నన్నైతే కనెక్ట్ అవ్వండి, ఓకేనా. అయితే ముందుగా ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. చాలామంది ఓపెన్ చేసినప్పుడు అంటే ఎవరైతే క్లెయిమ్ పెడదామని చెప్పేసి వెళ్తూ ఉంటారో, సో అట్లాంటి వాళ్ళకి ఒక పెద్ద సమస్యగా అయితే ఇది మారిపోయిందనమాట, ఓకేనా. సో కైండ్లీ అప్డేట్ అండ్ వెరిఫై యువర్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ త్రూ సెల్ఫ్ సర్వీస్ మోడ్ అని చెప్పేసి ఒక ఎర్రర్ చూపిస్తూ ఉంటుందన్నమాట. ఈ మధ్యకాలంలో చాలామందికి ఇష్యూ జనరేట్ అవుతుంది, ఏం చేయాలని చెప్పేసి కూడా అడుగుతూ ఉన్నారు. సో ఇది ఎందుకు జనరేట్ అవుద్ది అంటే కనుక, సో ఎవరి బ్యాంక్ అకౌంట్లో అయితే ఐఎఫ్ఎస్సి కోడ్ డిఫేర్గా ఉన్న చాలామంది ఏంటంటే బ్యాంక్స్ మెర్జ్ అయిన తర్వాత ఐఎఫ్ఎస్సి కోడ్ మార్చకపోవడము, లేకపోతే ఇన్ కేసు ఏదైనా డిఫేర్ ఉండడం వల్ల, లేకపోతే ఏదైనా నేమ్ కరెక్షన్ చేయడం వల్ల అక్కడ నేమ్ ఇన్కరెక్ట్గా ఉండడం వల్ల కానివ్వండి, ఇట్లాంటి ఇష్యూస్ అనేవి జనరేట్ అవుతాయి. ఇంకోటి ఏంటంటే మనకి ప్రీవియస్లో ఏంటంటే ఇంతకుముందు ఈ కేవైసీ ద్వారా మనం ఏదైతే బ్యాంక్ అకౌంట్ యాడ్ చేస్తామో, సో అట్లాంటి అన్ని రిక్వెస్ట్లు కూడా బ్యాంక్ అనేది యాక్సెప్ట్ చేసేది. ఆ తర్వాత మళ్ళీ దాన్ని హెచ్ఆర్కి ఇచ్చారు, ఓకేనా. హెచ్ఆర్ యాక్సెప్ట్ చేస్తే సరిపోతుందని చెప్పేసి కొంతకాలం ఇచ్చారు. ఆ తర్వాత హెచ్ఆర్ అన్న బ్యాంకు వెరిఫై చేయాలని చెప్పేసి కొంతకాలం ఇట్లా రన్ అవుతూ వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ అవన్నీ తీసేసి బ్యాంకు అప్రూవ్ చేయాలి అండ్ హెచ్ఆర్ డిఎస్సి ద్వారా సైన్ చేస్తే కానీ మనకి ఇవన్నీ కూడా యాడ్ అయ్యేవి కాదు. ఇప్పుడు ఓన్లీ బ్యాంక్ చేస్తే సరిపోతుంది, బ్యాంక్ వెరిఫికేషన్ చేసి యాడ్ చేస్తే సరిపోతుందని చెప్పేసి ఇప్పుడు ఇట్లా మనకి ఈ 1 by 1 ఇట్లా మారుతూ వచ్చాయన్నమాట. అయితే ఎవరైతే పాతకాలంలో, ఓకేనా, ఒక 1 year బ్యాక్ అట్లా ఎవరైతే ఓన్లీ బై బ్యాంక్ ద్వారా కానివ్వండి, లేకపోతే ఓన్లీ హెచ్ఆర్ ద్వారా అప్రూవ్ చేసుకున్న వాళ్ళు ఐడీస్ ఉంటాయి కదా, అట్లాగే వదిలేసి ఉంటారు చాలామంది ప్రీవియస్లో. అంటే అప్పుడు ఎప్పుడో ఒక బ్యాంక్ అకౌంట్ లింక్ చేసుకుని ఉంటారు, అట్లా వదిలేసి ఇప్పుడు పిఎఫ్ విత్డ్రా చేద్దాం అనుకుంటారు కదా, అట్లాంటి వాళ్ళకి ఈ సమస్య ఎదురవుతుందన్నమాట. అంటే ఇప్పుడు తప్పనిసరిగా బై బ్యాంక్ ద్వారా మనం వెరిఫై చేసుకోవాలి. ఎందుకంటే పాస్బుక్ కూడా తీసేశారు. ఇప్పుడు పాస్బుక్ కూడా మనం క్లెయిమ్ చేసే చోట అప్లోడ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఏదైతే బ్యాంక్ అప్రూవ్ చేస్తుందో అదే మాత్రమే మన ఈపీఎఫ్ అకౌంట్లో యాడ్ అయి ఉంటుంది. సో దాన్ని తర్వాత మార్చుకోవాలంటే మార్చుకోవచ్చు, బట్ మీకు ఎట్లాంటి ఇష్యూస్ రావు ఇప్పుడు మార్చుకుంటే, ఓకే. సో పాతకాలంలో ఎవరైతే అలా చేసి వదిలేస్తారో, అట్లాగే నేమ్ కరెక్షన్స్ కానివ్వండి, అట్లాగే ఐఎఫ్ఎస్సి కోడ్ కరెక్షన్స్, ఇట్లాంటివన్నీ కూడా కరెక్షన్స్ చేసుకోకుండా వదిలేస్తారు కదా, అట్లాంటి వాళ్ళకి ఇవి జనరేట్ అవుతూ ఉంటాయి. మీరు వేరే బ్యాంక్ అకౌంట్ యాడ్ చేసుకోండి మీరు కేవైసీ ద్వారా. ఆ కేవైసీ ద్వారా అట్లా యాడ్ చేసుకోవాలి బ్యాంక్ అకౌంట్ అనేది చాలామందికి తెలిసే ఉంటుంది. కుదిరితే మళ్ళీ మనం ఒకసారి చేద్దాం రీసెంట్గా అట్లా చేయాలి అనేది, ఓకేనా. సో ఇట్లా మనం బ్యాంక్ అకౌంట్ యాడ్ చేయాలి. మీరు సేమ్ బ్యాంక్ అకౌంట్ యాడ్ చేయొద్దు, డిఫరెంట్ బ్యాంక్ అకౌంట్స్ని యాడ్ చేయండి. ఇక్కడ మీకు ఏదైతే లింక్ అయ్యి ఉంటుందో బ్యాంక్ అకౌంట్ దాని కాకుండా, ఇన్ కేసు మీకు ఐఎఫ్ఎస్సి కోడ్ డిఫర్ ఉంటే అట్లాంటి విషయంలో పర్లా, కానీ అన్నీ కరెక్ట్గా ఉండి కూడా ఇట్లా అడుగుతుంది. అలాంటప్పుడు వేరే బ్యాంక్ అకౌంట్ మీద ఇవ్వాల్సి వస్తుంది అనమాట. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి, ఓకే. ఇది ఒక పెద్ద సమస్యగా మారింది ప్రస్తుతానికి. అండ్ ఆ తర్వాత రెండోది వచ్చేసరికి మరలా ఇదే సమస్య. పిఎఫ్ విత్డ్రా పెట్టడానికి వెళ్ళినప్పుడు మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు, ఓకేనా. యాక్సెస్ టు దిస్ functionality will remaining blocked until the user successfully complete the నామినేషన్ ఎవరైతే కంప్లీట్ చేస్తూ ఉంటారో అట్లాంటి వాళ్ళకి ఈ నామినేషన్ ఎవరైతే కంప్లీట్ చేస్తారో ఇట్లాంటి వాళ్ళకి ఈ ఇష్యూ అనేది జనరేట్ కాదు. ఇన్కంప్లీట్ ఎవరైతే చేయరో, ఈ నామినేషన్ ఎవరైతే చేయరో అట్లాంటి వాళ్ళకి ఈ మధ్య ఇట్లాంటి ఇష్యూస్ అనేవి జనరేట్ అవుతూ ఉన్నాయన్నమాట, ఓకేనా. తప్పనిసరిగా మీరు ఈ నామినేషన్ కంప్లీట్ చేయాలి. ఇది ఎలా చేయాలి ఏంటి అనేది చాలా వరకు వీడియోస్ పెట్టాను. మీకు ఏదైనా సర్వీస్ కావాలంటే నన్నైతే కనెక్ట్ అవ్వచ్చు, ఓకే. మస్ట్ అండ్ షుడ్గా మీరు ఈ నామినేషన్ కంప్లీట్ చేసుకుంటే మీకు ఫ్యూచర్లో ఫర్దర్గా ఎట్లాంటి ఇష్యూస్ రావన్నమాట. ఇది ఎప్పుడు వస్తుందో ఎప్పుడు రాదో చెప్పలేము, అంటే మనం చేయలేదు కదా, మనకి రావట్లేదు ప్రజెంట్ అని చెప్పి చాలామంది అనుకుంటారు. బట్ మీకు ఏదైనా డబ్బులు అవసరం, తీసుకోవాలి అర్జెంటు నీడ్ అన్నప్పుడు ఇలాంటి ఇష్యూ జనరేట్ అయింది అనుకోండి, అప్పుడు మీకు ఇబ్బంది పడతారు, ఓకేనా. సో మీ డేటా కూడా కరెక్ట్గా చూసుకోండి, మీ ఈపీఎఫ్ డేటా కూడా కరెక్ట్గా సరిపోలేలాగా, మీ ఆధార్తో సరిపోలేలాగా ఉండేలా చూసుకోండి. ఫర్దర్గా మీకు ఈ నామినేషన్ కంప్లీట్ అవుతుంది. సో ఇట్లా, ఓకేనా. దీనివల్ల ప్రస్తుతానికైతే ఈ నామినేషన్ వల్ల కూడా క్లెయిమ్స్ అనేవి అవ్వట్లేదు, కంప్లీట్ చేస్తేనే క్లెయిమ్ అవుతుంది. ఈ విషయాన్ని మీరు గమనించాలి. ప్రస్తుతానికి ఈ సమస్య కూడా ఎదురవుతుంది అనమాట. అండ్ ఆ తర్వాత డీలింగ్ సంబంధించిందండి. ఈ డీలింగ్ ఫంక్షనాలిటీ అనేది ప్రస్తుతానికైతే అండర్ మెయింటెనెన్స్ ఉంది, చాలా కాలం నుంచి ఉంది. సో ఈ విషయాన్ని గమనించాలి. చాలామంది కాంట్రిబ్యూషన్ జరిగింది కదా, డీలింగ్ సబ్మిట్ కావట్లేదేమో అని చెప్పేసి అనుకుంటున్నారు.
అదేం కాదు, అవుతుంది. బట్ ఏంటంటే ఈ ఫంక్షనాలిటీ ప్రస్తుతానికి అండర్ మెయింటెనెన్స్లో ఉంది కాబట్టి తీసుకోవట్లేదు. ఓకేనా. అయితే మనకి మీకు అందరూ తెలిసే ఉంటుంది, మన ఇందులో కనుక ఏదైనా కాంట్రిబ్యూషన్ జరిగితే కనుక డీలింగ్ అనేది ప్రస్తుత కాలంలో అయితే అయ్యే ఛాన్స్ అయితే లేదు. ఓకేనా. 0 కాంట్రిబ్యూషన్లో మాత్రమే అవకాశం అయితే ఉంది. సో ఇది మనకి త్వరలో అందుబాటులోకి వస్తుంది. వచ్చిన తర్వాత మీకు దీని గురించి ఒక వీడియో కూడా చేస్తాను. ఓకే. అండ్ ఆ తర్వాత మనకి ఈ పాస్బుక్లు అండి. సో చాలామంది ఏంటంటే ఆధార్ కార్డు అప్డేట్ చేస్తూ ఉన్నారు ఈ మధ్యకాలంలో. సో వాళ్ళ నేమ్ కానివ్వండి సంథింగ్ ఇవన్నీ కూడా కాస్త డిఫేర్గా ఉంటాయి. సో డిఫేర్గా ఉండి ఆధార్ వెరిఫికేషన్ దగ్గర అన్డిఫైన్డ్ అని చెప్పేసి మనకి రావడం జరుగుతుందన్నమాట. సో అట్లాంటి సందర్భాల్లో మనకి పాస్బుక్ కూడా ప్రస్తుతానికి ఓపెన్ కావట్లేదు. ఓకే. ఇంతకుముందు అన్డిఫైన్డ్ ఉన్నా కానీ కొంతమందికి అయితే ఓపెన్ అవుతుంది. బట్ ఇప్పుడైతే ప్రస్తుతానికైతే ఓపెన్ కావట్లేదు. ఆ అన్డిఫైన్డ్ అనే ప్రాబ్లం పోయే వరకు ఎప్పుడైతే మీ ఆధార్ స్టేటస్లో వెరిఫై అని చెప్పేసి టిక్ మార్క్ వస్తుందో అప్పుడు మాత్రమే మీకు పాస్బుక్ అయితే ఓపెన్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. ఇన్ కేసు యూఈ నెంబర్ లింక్ చేయకపోయినా అండ్ అన్డిఫైన్డ్ అని వచ్చినా మీకు ఈ ఇష్యూనే వస్తుంది. పాస్బుక్ కూడా మీరు ప్రస్తుతానికి అయితే చూడలేరు. సో ప్రస్తుతానికి ఇట్లాంటి ఇష్యూస్ అనేవి పిఎఫ్ అకౌంట్లో జనరేట్ అవుతున్నాయి. ఫ్యూచర్లో కూడా ఇంకేం వస్తాయి మరి చూడాలి. ఓకేనా. సో ఎట్లాంటి అప్డేట్స్ వచ్చినా మీకు అయితే తెలియపరుస్తాను. సో ఇట్లాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా. ఇదండి వాటి వీడియో. ఈ వీడియో మీరు నచ్చితే వీడియో లైక్ చేసి మనం సపోర్ట్ చేయండి. అలాగే దాని విషయాలు మీరు మనం తీసుకోవడం కింద సబ్స్క్రైబ్ ఉంది అంటే యాప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్నట్టు ఆడుతున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్. It's time to look at the enemy. Look in the mirror if he is no friend to me. It's not working out, maybe it's the chemistry. It's time to break up so